మన తండ్రి అయిన దేవుని యొక్కయు ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో ఈ యొక్క మాటలు వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మీతో చెప్పాలి అని నేను ఆశిస్తున్నాను. అందులో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ యొక్క చెప్పబోతున్నటువంటి ఈ యొక్క వర్తమానము ప్రతి ఒక్కరికి అవసరం, ప్రతి కుటుంబానికి అవసరం. ఇప్పుడు చెప్పబోతున్నటువంటి పాఠం యొక్క అంశం ఏంటంటే, కుటుంబంలో కుతంత్రం. ఒక కుటుంబంలో ఒక కుతంత్రం జరిగింది. ఆ కుటుంబంలో ఉన్నటువంటి యజమానులు తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయం వలన ఏ కుటుంబం అయితే చిన్న భిన్నమైపోతుందో, ఏ కుటుంబం అయితే అల్లకల్లోలమైపోతుందో, ఏ కుటుంబం అయితే కష్టాల పాలు నష్టాల పాలు అయిపోతుందో, ఎందుకు అలా అయిపోతుందో తెలుసా? ఆ కుటుంబంలో తీసుకునే తప్పుడు నిర్ణయాల వలననే. ఇక్కడ బైబిల్ గ్రంథంలో కూడా ఒక కుటుంబం ఉంది. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయము, ప్రతి కుటుంబానికి అవసరమయ్యేటటువంటి అంశము. ఇక బైబిల్ గ్రంథంలో ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబం తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయం వలన ప్రపంచంలోనే ప్రశాంతత లేకుండా పోయింది. ఈ కుటుంబంలో ఉన్నటువంటి భార్యాభర్తలు వీరిద్దరు తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయం వలన ప్రపంచంలోనే ప్రశాంతత లేకుండా పోయింది. ప్రపంచంలో కొట్టుకు చస్తున్నారు, ఒకరంటే ఒకరు పడటం లేదు. మీరు అనుకోవచ్చు, ఒక కుటుంబంలో తప్పుడు నిర్ణయం తీసుకుంటే ఆ కుటుంబానికే పరిమితం అయిపోతుంది, లేదా వాళ్ళ వారసత్వానికి ప్రాబ్లం అవుతుంది, కానీ ప్రపంచానికి మొత్తానికి ఎలా ప్రాబ్లం అవుతుంది? అలా జరగదు కదా అనుకోవచ్చు. అది నిజమే, వాస్తవమే. కానీ బైబిల్ గ్రంథంలో ఒక్క కుటుంబం ఉంది. ఆ కుటుంబము తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయం వలన ప్రపంచంలోనే ప్రశాంతత లేకుండా పోయింది. ఆ ప్రపంచంలో ఒకరంటే ఒకరు పడకుండా కొట్టుకు చేస్తున్నారు. ఈ రోజు వరకు కూడా ఆ యుద్ధ సమాచారాలు కొట్టుకు చేస్తున్నారు. దానికి కారణం ఏంటో తెలుసా? ఒక కుటుంబంలో ఒక కుతంత్రము జరిగింది. ఇంతకు ఏంట కుతంత్రం? ఎవరు తప్పుడు నిర్ణయం తీసుకున్నారు? ఎలాంటి తప్పుడు నిర్ణయం తీసుకున్నారు? బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తే, ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఆ యజమానులకు దేవుడు వద్దు అన్నాడు. దేవుడు ఏం చేశారంటే, ఆ నిర్ణయం తీసుకోకండి, ఆగండి అని చెప్పాడు. అయినప్పటికీ కూడా ఆగకుండా నిర్ణయం తీసుకున్నారు. ఈ సంఘటన మనందరికీ తెలిసినటువంటి సంఘటనే. ఇప్పుడు మీకు చెబితే ఇది విన్న వర్తమానమే కదా అని అనుకోవచ్చు, కానీ ఇప్పుడు నేను చెప్పబోతున్నటువంటి అంశము ఇందులో చాలా భిన్నంగా ఉంది. ఈ వర్తమానం పూర్తిగా విన్న తర్వాత మీ కళ్ళెంబటి నీరు వస్తుంది, కన్నీరు కారుస్తారు. అలాంటి అన్యాయం జరిగిందండి, అక్రమము జరిగిపోయింది. మీకు అందరికీ తెలుసు కదా, అబ్రహాము, శారా. కానీ వీళ్ళ జీవితాన్ని గనుక లోతుగా పరిశీలన చేస్తే, వీళ్ళు భార్యాభర్తలుగా వీళ్ళు తీసుకున్న నిర్ణయం ఏమైందో తెలుసా అండి? ప్రపంచంలో ప్రశాంతత లేకుండా పోయిందండి. అబ్రహాం మంచివాడే. అబ్రహాం గారు చాలా మంచి వ్యక్తులు. శారమ్మ కూడా చాలా మంచి స్త్రీయే. కానీ వీళ్ళు తీసుకున్న తప్పుడు నిర్ణయం వల్ల ఏమైందో తెలుసా? ప్రపంచంలో ప్రశాంతత లేకుండా పోయింది. అదేంటో మీకు త్వరగా చెబుతాను, వినండి. వీళ్ళు తీసుకున్న నిర్ణయం ద్వారా ఇంకొక కుటుంబము ఎడారి పాలైపోయిందండి. ఇంతకేంటో మీకు వివరిస్తాను, వినండి జాగ్రత్తగా. అక్కడ మనము ఆదికాండము 16వ అధ్యాయంలో నుంచి చూద్దాం. కొన్ని విషయాలు మీకు టకటక చెబుతాను, జాగ్రత్తగా వినండి. మీరు కన్నీరు కార్చే వర్తమానం, ఏడ్చే వర్తమానం, ఎలాంటి అన్యాయం జరిగిందో, ఎలాంటి అక్రమము జరిగిందో, ఒక స్త్రీని ఎంత అన్యాయం చేసేసారో చూస్తే మీరు కన్నీరు కారుస్తారు, మీ హృదయం బాధపడుతుంది. మరి మీరే బాధపడినప్పుడు దేవుడు ఇంకెంత బాధపడతాడు కదా. మరి దేవుడు ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడో ఒకసారి చూద్దాం. ఆదికాండము 16వ అధ్యాయంలో కొన్ని వచనాలు నేను చదువుతాను, చూడండి. అబ్రహాము భార్య అయిన శారాయి అతనికి పిల్లలు కనలేదు. ఆమెకు హాగరు అను ఐగుప్తురాలైన దాసి ఉండెను. కాగా శారా అబ్రహాంతో అంటుంది, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు. దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలుగునని అబ్రహాముతో చెప్పాను. అబ్రహాము శారాయి మాట వినెను. గమనించండి, ఈ 16వ అధ్యాయము నుంచి దాదాపుగా 22 అధ్యాయాల వరకు మనం చదివితే ఇక్కడ ఒక సన్నివేశం ఉందండి. చాలా దుఃఖకరమైనటువంటి సన్నివేశం ఉంది. ఇప్పుడు శారమ్మ పిల్లలు కలగలేదు,
ఆమెకు సంతానం లేదు. సంతానం లేనంత మాత్రాన ఈమె ఏమంటుందో తెలుసా? అబ్రహాము గారితోనే అంటున్నారు, ఏమండి, ఏమైంది సారా, ఏమైంది, ఏమండి మీకు తెలియదా ఏమైంది అని అంటున్నారు. దేవుడు ఎంత అన్యాయస్తుడండి, దేవుడు ఎంత అన్యాయస్తుడు, నాకు పిల్లలు కాకుండా చేసిండండి. అవును, పిల్లలు కాకుండా చేసిండు, మరి ఇప్పుడు ఏమంటావు? అదే ఏమంటానండి, మనకు దాసి ఉంది కదా, హాగరు ఉంది కదా, ఐగుప్తురాలైన స్త్రీ ఉంది కదా, ఆమె మనకు పని మనిషిగా ఉంది కదా. అవును ఉంది, ఆ పని మనిషిని నువ్వు పెళ్లి చేసుకో. అదేంటే, మనకు దేవుడు సంతానం ఇస్తా అని చెప్పాడు, నాకు ఆ విషయం నీకు చెప్పాను కదా ఇంట్లో. అవునండి చెప్పారు, కానీ ఆ దేవుడు ఎప్పుడు ఇస్తాడు? నేనేమో ముసల్దాన్ని అయిపోయాను, నాకు కాన్పు ఉడిగిపోయింది, అంటే నేను పిల్లలను కానీ స్తోమత కోల్పోయాను. ఇంకెప్పుడండి ఈ ఏజ్లో పిల్లల్ని ఎప్పుడు కంటాను? ఆ దేవుడు చెప్పే మాటలు బాలే ఉన్నాయి, భలే పట్టుకుంటున్నారు మీరు ఆ దేవుడు చెప్పే మాటలు. గమనించండి, ప్రతి కుటుంబంలో కనుక ఇలాంటి స్త్రీ ఉంటే మట్టుకము ఆ కుటుంబము అల్లకొల్లోలం అయిపోతుందండి. దేవుని మాటకు రెస్పెక్ట్ ఇవ్వకుండా, దేవుని మాటకు లోబడకుండా ఏ స్త్రీ అయితే మాట్లాడుతుందో ఆ కుటుంబంలో ప్రశాంతత ఉంది. అబ్రహాము గారికి దేవుడు ముందే చెప్పాడు. ఏమని చెప్పాడంటే, నీకు సంతానం లేదనుకోకో అబ్రహామా, అదిగో ఆకాశ నక్షత్రంలో చూడు, అంత విస్తారమైన సంతానం నీకు ఇస్తానని చెప్పాడు. అప్పుడు భార్య భర్తలు అన్న తర్వాత ఒకరితో ఒకరు మాట్లాడకుండా ఉంటారా? అబ్రహాముతో దేవుడు మాట్లాడినప్పుడు అబ్రహాము శారాతో కూడా ఇంట్లో చెప్పాడు, నాకు దేవుడు ఇలా చెప్పాడని. ఏంటండి దేవుడు చెప్పేది ఏంటి? మన పని మనిషి ఉంది కదా, నేను చెప్పినట్టుగా వినండి. అది కాదే దేవుడు చెప్పాడు, ఏంటండి దేవుడు చెప్పాడంటారు ఊరికే. నేను చెప్పినట్టుగా వింటావా లేదా? చాలామంది భార్యలు భర్తల మీద డిమాండ్ చేస్తారు, నేను చెప్పినట్టు చేయండి, లేదంటే నేను వెళ్ళిపోతాను, నేను చెప్పినట్లు వింటేనే నేను ఇంట్లో ఉంటానండి, లేకుంటే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను. లేరంటారు ఇలాంటి స్త్రీలు. దేవుని మాటకు లోబడకుండా, భర్త మాటకు లోబడకుండా, చీటికి మాటికి నేను వెళ్ళిపోతాను అని మాట్లాడే స్త్రీలు లేరంటారా? అలాంటి స్త్రీలు ఉంటే కుటుంబము ప్రశాంతత ఉండదు, భర్త ప్రశాంతతగా ఉండడు. ఇదొకటి సందర్భం కాదండి, ఇంకా ముందు పోతే ఇంకా చాలా సంఘటన ఉంది. మీకు ఒక వితిన్ 25 మినిట్స్లో బ్రహ్మాండమైన విషయాన్ని, ఒక కుటుంబంలో ఎలాంటి కల్తీ జరుగుతుందో, ఒక కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలు కానీ పురుషులు కానీ నిర్ణయం తీసుకుంటే అది ఎంత ప్రమాదంలో పడుతుందో మీకు ఇంకా చాలా విషయాలు చెబుతాను. మీ కళ్ళకు కట్టినట్టుగా ఒక సినిమా చూపిస్తాను, మీరు చూడండి. సినిమా చూపడం అంటే ఆ సినిమా వేసి చూపించాను, కానీ ఈ మాటల ద్వారానే మీకు క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్తాను. అప్పుడు అబ్రహాం అన్నాడు, సరే నీతో నాకు తలకాయ నొప్పి ఉంది, సరేలే, లేదంటే వెళ్ళిపోతా అంటావు, లేదంటే నేను ఉండనంటావు. చాలామంది స్త్రీలు బైబిల్ గ్రంథంలో అలాంటి విషయాలు ఇంకా రాయించి పెట్టలేదు, కానీ అలాంటి విషయాలన్నీ రాయించి పెడితే ఈ బైబిల్ గ్రంథం మన చేతిలో పట్టుకోవడానికి సరిపోదండి. ఒక ఎడ్ల బండిలోనో లేదంటే ఒక ట్రాక్టర్లోనో వేసుకురావాల్సి వచ్చేది బైబిల్ గ్రంథాన్ని, అలాంటి విషయాలన్నీ కూడా రాయించి పెడితే. అందుకే దేవుడు షార్ట్కట్లో కొన్ని విషయాలు వాళ్ళ స్టోరీలు రాయించి పెట్టాడు, అవి వాటి ద్వారా మనం నేర్చుకోవడానికి. అయితే శారా అంటుంది, మీరు ఖచ్చితంగా అగరును పెళ్లి చేసుకోండి అంటే, ఒక విధంగా చెప్పాలంటే అగరుతో వెళ్ళండి, అగరుతో గడపండి, ఆమె ద్వారా నేను పిల్లల్ని కంటాను. సరే బాగుందండి. శారమ్మ గారికి ఇప్పుడు సంతానం లేదు కాబట్టి అగరును పెళ్లి చేసుకోమని చెప్తుంది, అగరుతో పిల్లల్ని కనమని అబ్రహాము గారితో చెప్పింది. సరే బాగానే ఉంది. అప్పుడు అగరు గర్భవతి అయిందండి. అగరు ఎప్పుడైతే శారా చెప్పినట్టుగానే అబ్రహాము గారు తన భార్యకు లోబడి అగరును పెళ్లి చేసుకున్నాడో, లేదా అగరుతో పోయాడో, అగరుతో గడిపాడో, అప్పుడు ఆమె గర్భవతి అయిన తర్వాత ఇప్పుడు ఈమె రియాక్షన్ ఎలా అయిందో తెలుసా అండి? శారా గారి రియాక్షన్. అసలు శారా గారి జీవితాన్ని గురించి లోతుగా ధ్యానిస్తే మట్టుకమో అలాంటి స్త్రీలు, అలాంటి క్యారెక్టర్ ఉండకూడదండి. శారా అమ్మగారు మన విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము గారి భార్య, ఆమెను మనం రెస్పెక్ట్ ఇవ్వాలి ఆమెకు. కానీ ఆమె క్యారెక్టరు అంత బాగులేదంటే, ఆమె వ్యభిచార క్యారెక్టర్ అయితే కాదు, తప్పు, అలాంటి క్యారెక్టర్ లేదు, కానీ ఆమెలో ఉన్నటువంటి కుళ్ళు, కుట్ర, కక్షలు చాలా చాలా చండాలంగా ఉంటాయండి. అలాంటి క్యారెక్టర్ ఏ కుటుంబంలో ఉంటే ఆ కుటుంబం ప్రశాంతత ఉండదు. ఇంకా చూద్దాం ఆమె గారి గురించి. ఎప్పుడైతే అగరు గర్భవతి అయిందో అప్పుడు ఈమె క్యారెక్టర్ ఎలా అయిందో తెలుసా? అప్పుడు అబ్రహాం గారి దగ్గరికి వచ్చి అంటుంది, నా ఉసురు నీకు ముట్ట. ఎవరిని అంటుంది? సొంత భార్యని అంటుంది. ఏమైంది ఎందుకంత మాట అంటున్నావు? ఏంటి? ఆమె దగ్గరికి వెళ్ళగానే ఆమె గర్భవతి అయింది, నాయనేమో గర్భవతిని కాలేదు, నా ఉసురు నీకు తగులుతుంది. అయ్యో నా తప్పేముందే, దేవుడు ఇచ్చాడేమో, దేవుడు మనకు ఇలా ఇస్తాడని చెప్పాడు కదా, ఇస్తాడేమో అంటే ఏమి ఇస్తాడేమిటో, నా ఉసురు ముట్ట. కొంతమంది అంటారు కదా, నా ఉసురు తలుగా. బైబిల్లో ఉందండి, అక్కడ ఉంది, చదివితే తెలుస్తుంది మీకు. అదంతా చదివితే టైం వేస్ట్ అవుతుందని మీకు క్లియర్గా చెప్తున్నాను. నా ఉసురు నీకు ముట్ట, నాకు పిల్లలు కలగకుండా నీవే చేస్తావని మళ్ళీ ఇప్పుడు భర్త మీద అన్యాయంగా నిందలు మోపుతుంది. ఆయనను సూటిపోటి మాటలతో నిరుత్సాహపరుస్తుంది అబ్రహాం గారిని.
ఏమైంది ఇంతకేమైంది ఇంకేమైంది, ఆమె గర్భవతి అయింది కదా, నేను చూడు నేను గర్భవతి కాలేదు, ఇప్పుడు దాని దృష్టికి నేనేమైనా చిన్న చూపు కాలేదా, నేనేమో యజమానురాణిని, ఇంత ఆస్తికి నేను ఒక రాణిగా నేనున్నా, కానీ ఒక దాసి, ఆఫ్టర్ ఆల్ ఒక దాసి అండి, అది గర్భవతి అయిందండి, ఇప్పుడు నేనేమైపోవాలి, ఇప్పుడు ఏం ముఖం పెట్టుకొని తిరగాలండి దాని ముందర నేను. అదేంటి శారా, నువ్వే చెప్పావు కదా శారా, పెళ్లి చేసుకొని చెప్పావు, నువ్వే ఆమెతో వెళ్ళమని చెప్పావు కదా శారా, అందుకే నేను వెళ్ళాను, ఆమె నువ్వు చేసుకున్నాను, ఆమె గర్భవతి అంది, ఇందులో నా తప్పేముంది శారా, నోరు మొయ్యి, మళ్ళీ ఇంకా ఏం తప్పు ఉందంటావు. ఇలాంటి స్థితి అబ్రహాముని అనువనువున ఆమె అవమానిస్తూ ఉంది. నా ఉసురు తలగా అంటే అది ఎంత పెద్ద మాట అండి, దాని తర్వాత ఎంత హిస్టరీ ఉంటుందో మీరే ఆలోచించండి. ప్రస్తుతానికి ఆ కుటుంబాల్లో ఇలాంటి స్థితి ఉంటుందో లేదో గమనించండి. నేనేం చెప్తున్నానంటే, ఒక కుటుంబం తీసుకున్న తప్పుడు నిర్ణయం ద్వారా ప్రపంచంలో ప్రశాంతత లేకుండా పోయిందండి. ప్రపంచం ఇప్పుడు కొట్టుకు చేస్తుంది. ఎందుకో తెలుసా, ఇక్కడ ఉన్నటువంటి మహానుభావులు, మన అబ్రహాము గారు, మన శారా గారు. అబ్రహాము గారు మంచివారా, ఆయన మంచివారే. శారా గారు మంచివారే. ప్రతి మనిషిలో కానీ ప్రతి మనిషిలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మనం మంచిని కూడా చెప్పాలి, అందులో ఉన్న చెడుని కూడా చెప్పాలి. బైబిల్ గ్రంథము అలాగే చెప్పింది. ఎందుకంటే వాళ్ళలో ఉన్న మంచిని చూసి నేర్చుకొని చెడును వదిలేసేయాలని చెప్పేసి. గమనించండి, ఇప్పుడు శారా గారు ఏమంటున్నారో తెలుసా, నా ఉసురు నీకు ముట్ట, నువ్వు ఆమెను చేసుకున్నాగానే వెంటనే పిల్లలు అనేటట్టు చేసావు, నాకేమో లేరు అని ఇప్పుడు ఈయన నిందిస్తుంది, అప్పుడు దేవుని నిందించింది. అయితే అప్పుడు హగరు పిల్లల్ని కన్నిందండి. ఇష్మాయేలు అనే అబ్బాయిని జన్మనిచ్చింది ఇష్మాయేల్కు. అదే టైంలో శారా కూడా గర్భం దాల్చింది. అప్పుడు దేవుడు వచ్చి అబ్రహాముతో చెప్పాడు, నీకు సంతానాన్ని కలిగిస్తానన్నప్పుడు, ఒక చెట్టు దగ్గర ఉన్నప్పుడు, మామ్రే వనం దగ్గర ఉన్నప్పుడు అబ్రహాం దగ్గరికి దేవదూతలు, అనగా దేవుడే దూతలను పంపించినప్పుడు ఆ దేవదూతలు వచ్చి అబ్రహాము గారితో మాట్లాడారు. శారా ఎక్కడుంది అంటే, శారా లోపల ఉంది ప్రభువా, శారా లోపల ఉంది అంటే, సరే చెప్పు, శారా కూడా చెప్పు, సంతానం నీకు ఇస్తానని చెప్పు అని అంటే, అప్పుడు శారా డేరా సాటుకు ఉండి, గుడారం సాటుకు ఉండి వింటుంది. సాటుగా విని వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నవ్వుకుంటూ అంటుంది. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు నవ్వుతూ అంటుంది, నాకు పిల్లలు ఎలా పుడతారండి, ఏం మాట్లాడుతున్నారు ఆయన, ఏం మాట్లాడుతున్నారు, అస్తమానము నిందించడమే వాళ్ళని వీళ్ళని, అస్తమానం నిరుత్సాహమే. దేవుడు చెప్పినప్పుడు ఒక మాట వినొచ్చు కదా, ఏమవుద్ది. ఎప్పుడు నీ మొండి పట్టేనా, ఎప్పుడు నువ్వు పట్టిన కుందేలకు 3 కాళ్ళేనా. గమనించండి, కొంతమంది స్త్రీలు ఉంటారు, కొంతమంది భర్తలు ఉంటారు, వాళ్ళు పట్టిన కుందేలకు 3 కాళ్ళే అంటారు. నేను అనుకున్నదే సాధిస్తా, నేను అనుకున్నదే కుటుంబంలో జరగాలి, నేనేం చెప్తానో అదే జరగాలి. సరే నీవు చెప్పినట్టుగానే జరగాలి, కానీ మంచి నిర్ణయాలు చెప్తే బాగుంటుంది కదా. కానీ మంచి నిర్ణయాలు చెప్పరండి, వాళ్ళు కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు, అదే జరగాలి అని అంటారు. లేదంటే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతానంటారు, లేదంటే నీకు విడాకులు ఇచ్చేస్తానంటారు. ఇక్కడ అబ్రహాం గారితో శారా ఏమంటుంది, ఏమండి ఏం దేవుడు చెప్పిన మాటలు ఏమంటారు, నాకంతా ముసలిదాన్ని అయిపోయిన పిల్లలు ఎక్కడ పుడతారు అని అంటుంది. సరే, ఈ సందర్భం బాగానే ఉంది. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఈమె కూడా గర్భవతి అయింది, ఈమెకు కూడా ప్రెగ్నెన్సీ వచ్చింది. అప్పుడు చాలా సంతోషంగా ఫీల్ అయింది. అప్పుడు ఫీల్ అయిన తర్వాత అక్కడ హగరుకు పిల్లలు పుట్టారు, ఇక్కడ శారమ్మకు కూడా బాబు పుట్టాడు, ఇష్మాయేలు, ఇసాకు, ఇద్దరు కలిసి ఆడుకుంటున్నారు. ఇక్కడ స్టార్ట్ అయిందండి అస్సలు జీవితం అనేది. ఇప్పటి వరకు ఆమె 4 గోడల మధ్యలో తన భర్తను మాటకమే సూటిపోటి మాటలతో, దేవుని మాటకమే సూటిపోటి మాటలతో మాట్లాడే శారా గారి యొక్క ఆ రియాలిటీ అనేది ఇక్కడ మొదలైందండి. అసలు స్టోరీ ఏమైందో తెలుసా, ఎప్పుడైతే పిల్లలు, చిన్నోళ్ళు, పెద్దోళ్ళు, పిల్లలు అన్న తర్వాత కొంతమంది ఆడుకుంటారు, వాళ్ళు గిల్లుగా వాళ్ళు తిట్టుకుంటారు, కొట్టుకుంటారు, మళ్ళీ ఒకటే అవుతారు. చిన్నపిల్లలు ఆటలో, వాళ్ళ ఆటపాటల్లో కొన్ని మిస్టేక్స్ జరుగుతుంటాయి, వాళ్ళు ఆడుకుంటారు, కొట్టుకుంటారు, మళ్ళీ ఒకటే అవుతారు. కానీ కొంతమంది తల్లులు ఏముంటారు తెలుసా, ఆ గలీలో, ప్రత్యేకంగా ఊర్లలో, ఆ పిల్లాడు వీడిని ఏదో అని చెప్పేసి అన్నాడని చెప్పేసి, అరే అంత మాట అంటావురా నువ్వు, మీ నాన్న మీ అమ్మ ఇదే నేర్పారారా నీకు, ఇదే బుద్ధులు నేర్పారారా నీకు, ఇక్కడ రారా నీ పని చెప్తాను, మీ అమ్మని రమ్మను, మీ నాన్నని రమ్మను అని చెప్పి వాళ్ళు పెద్ద గొడవ చేస్తారు, ఇల్లు పీకి పందిరి వేసేస్తారు. అరే పిల్లలు గొడవ పడతారు, మళ్ళీ ఒకటే అవుతారండి. తల్లిదండ్రులుగా మాటలు వింటున్నాం, వీళ్ళు మీ పిల్లలు బయట ఆడుకుంటున్నప్పుడు వాళ్ళు గొడవ పడ్డప్పుడు సర్ది చెప్పండి అంటే తప్ప వాళ్ళు ఒకటే అవుతారు మళ్ళీ. కానీ మీరు పెద్దగా గొడవలు పెట్టుకునే పరిస్థితి తీసుకురాకండి. ఈ శారా గారు చేస్తుంది ఏంటో తెలుసా, వాళ్ళు చిన్న పిల్లలు గొడవ పడుతున్నప్పుడు అబ్రహాం దగ్గరికి వచ్చి, ఏమండి ఇట్రండి అంటే, ఏమైంది, అదిగో చూడు, వాడు ఆఫ్టర్ ఆల్ దాసి కొడుకు, వాడు ఏం చేస్తున్నాడు, మన చిన్న అబ్బాయి మీద చేసుకుంటున్నాడండి, మన అబ్బాయి ఆడుకుంటుంటే వాడు వస్తువులన్నీ తీసుకుంటున్నాడు, వాడిని చిన్న చూపు చూస్తున్నాడండి, ఇలా అయితే నేను ఊరుకోనండి అంటే, అదే ఏం చేద్దాం చెప్పే, ఏం లేదు దాన్ని పంపించేసా ఇంట్లోకి నుంచి. ఒక్కసారి ఆలోచించండి, ఈ మాటలు వింటున్నటువంటి సహోదరు ఆలోచించండి.
ఈమెన కదా పెళ్లి చేసుకోమని చెప్పింది దాసిని. ఈ దాసితో వెళ్ళు గర్భవతిని చెయ్యి అని చెప్పింది శారమ్మనే కదా. మరి ఇప్పుడు వీళ్ళు చెప్పినట్టుగానే దాసి వినడం ఆమె పాపమా? ఆ యజమానురాలు చెప్పినట్టుగా లోబడడం ఆమె తప్ప? ఆమె తప్పు కాదు కదా. పాపం ఈమె యజమానురాలు చెప్పినట్టుగా ఆమె విన్న తప్పుకు ఇప్పుడు ఆమె గర్భవతి అయింది, పిల్లాన్ని కన్నింది. ఇప్పుడు ఏమంటుందో తెలుసా? ఏమండి, దాన్ని ఇంట్లో నుంచి పంపించేసేయండి, ఇంట్లో ఒక్క క్షణం కూడా అది ఉండొద్దండి. అదేంటే అది పాపం చిన్న పిల్లాడు ఉన్నాడు, ఎక్కడ పంపిద్దాము, దానికి ఎవరు లేరే, మనల్ని నమ్ముకొని వచ్చిందే దాసి. చిన్న ఉన్నప్పుడు సంది మన దగ్గరనే పెరిగిందే, మనతో పాటే ఉన్నదే. దాన్ని ఇప్పుడు ఎక్కడ వదిలేస్తామండి? దానికి తల్లి లేదు, తండ్రి లేదు, అన్న లేదు, దిక్కు దశ ఎవరు లేరే దానికి. పాపం ఎక్కడ వదిలేద్దామే? ఏమనండి, నాకు అదంతా చెప్పకండి. మీరు దాన్ని వదిలేసి వస్తారా లేదా? ఎక్కడ వదిలేస్తారని? ఎక్కడైనా వదిలేస్తారండి, దానికి దిక్కున్న చోట ఎక్కడైనా వదిలేస్తామే. మృగాలు సంచరించే మృగాలు లాంటి మనుషులు ఉంటారు. ఆ పిల్లాన్ని ఏం చేస్తారో, దాన్ని ఏం చేస్తారో, ఎందుకని దాన్ని చచ్చినా పర్వాలేదండి, దాని ఇంట్లో నుంచి పంపించేసేయండి. వద్దు అలా చేయడం తప్పే అని అబ్రహాం గారు అంటున్నారు. వద్దు అలా చేయడం తప్పే అంటే ఏం చేస్తానో నాకు సంబంధం లేదండి, దాని ఇంట్లో నుంచి పంపించేసేయండి, లేదంటే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతా. ప్రతినిత్యం ఇదే మాట అండి శారా గారు. అప్పుడు ఏ భర్త కానీ ఏం నిర్ణయం తీసుకోడండి. పాపం అప్పుడు అబ్రహాం గారు ఇదే తప్పదురా నాన్న అని చెప్పేసి అక్కడ కొన్ని నీళ్లు, కొన్ని ఆహారం అంతా సిద్ధం చేసి ఆ చిన్న పిల్లాన్ని చేయి పట్టుకొని ఆగారుని తీసుకొని ఒక అరణ్యంలోకి వెళ్ళిపోతున్నాడండి. ఎంత దారుణమైన పరిస్థితి అండి అది. మనకు మాదిరికరమైనటువంటి వ్యక్తులు తీసుకున్న తప్పుడు నిర్ణయం అండి. అబ్రహాం గారు మంచివారే, ఆయన విశ్వాసులకు తండ్రే. కానీ ప్రతి మనిషిలో రెండు కోణాలు ఉంటాయి, రెండు మనం ఆలోచించాలి. అలాంటి తత్వం, మంచి తత్వం కలిగి మనం ఉండాలి. వారిలో ఉన్న చెడతత్వాన్ని మనం మానుకోవాలి. అదే బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఇప్పుడు అబ్రహాం గారిని గురించి నేను నెగిటివ్గా చెప్పి ఆయన తప్పు వ్యక్తి అని నేను చెప్పట్లేదు. కానీ అందులో ఉన్న నెగిటివ్ క్యారెక్టర్ కూడా మనం ఒకసారి గమనించాలి. శారా గారి నెగిటివ్ క్యారెక్టర్ కూడా. అప్పుడు ఈమె చెప్పినప్పుడు అబ్రహాం గారు ఒక్కసారి కూడా ఆయన కూడా ఆలోచించి ఉంటారు. అయ్యో, అది మనల్ని నమ్ముకొని వచ్చిన దాసి ఇప్పుడు ఎక్కడ వెళ్ళాలి అని చెప్పినప్పుడు ఆ శారా గారు మడకం దాన్ని పంపించేసే, ఇంట్లోకి వెళ్ళి ఒక్క క్షణం ఉండకూడదు ఇంట్లో. అది ఉన్నదంటే నేనుండను ఇంట్లో, ఖచ్చితంగా దాన్ని పంపించేసేయండి, ఇంట్లో నుంచి దాన్ని పంపించేసేయండి. ఒకవేళ అది ఉన్నదంటే నేను ఉండను ఇంట్లో, నేను నా పిల్లగాడు ఎక్కడైనా వెళ్ళిపోతాం, నేనైనా పడి చేస్తాం. కానీ అది ఉంటే మేము ఉండను, నా పిల్లగాన్ని కొడుతున్నాడు వాడు, కాబట్టి నేను వాడిని ఉండనివ్వను, వాడిని పంపించేయి అంటే అప్పుడు అబ్రహాం గారు ఏం చేయాలో తెలియక ఆ నీళ్లు, ఆహారం సిద్ధం చేసుకొని ఆమెను తీసుకొని వెళ్ళిపోతూ ఒక అరణ్యంలో వదిలేశాడండి. అరణ్యంలో వదిలేసి తాను కూడా ఎంతో బాధపడి ఉంటాడండి అబ్రహాం గారు కూడా. ఒక స్త్రీ, తల్లి లేదు, తండ్రి లేదు, అన్న లేదు, తమ్ముడు లేదు, దిక్కు దెస లేని స్త్రీ అండి. వీళ్ళను నమ్ముకొని వచ్చి వీళ్ళ దగ్గర బతుకుతున్న ఒక బానిస అమ్మాయి, బానిస పిల్ల. ఆమెను పెళ్లి చేసుకున్నది వీళ్ళే, ఆమెకు పిల్లలు కలిగేటట్టు చేసింది వీళ్ళే. ఇప్పుడు వీళ్ళు చెప్పినట్టుగా ఆమె విన్న శాపంలాగా మారి ఇప్పుడు ఆమెను అన్యాయంగా అరణ్యంలో వదిలేస్తున్నారండి. ఎలా మనసు వచ్చిందండి శారా గారికి? ఆమె కూడా ఒక అబ్బాయి ఉన్నాడు కదండి, కొడుకు. ఆమె కూడా ఒక ఆడపిల్లనే కదండి. మరి ఏదో పిల్లాడు తప్పు చేశాడు కాబట్టి ఏదో సర్ది చెప్తాం, లేకుంటే ఒక వేరే దగ్గర ఆమెను సెట్ చేద్దామని మాట్లాడవచ్చు కదండి. మొత్తానికి పంపించేస్తారండి. అది అండి శారా గారిలో ఉన్నటువంటి ఇంకొక కోణం. ప్రతి కుటుంబంలో కూడా కొంతమంది స్త్రీలు ఉంటారు, మూర్ఖపు స్త్రీలు. గమనించండి అమ్మా, దయచేసి గమనించండి. కొంతమంది మూర్ఖపు స్త్రీలు ఉంటారు, మూర్ఖపు పురుషులు కూడా ఉంటారు కుటుంబంలో. భార్య కూడా భార్య ఉంటుంది, కొన్నిసార్లు భర్తలు కూడా మూర్ఖపు భర్తలు ఉంటారు. తాగొచ్చి ఇష్టానుసారం కొట్టే మూర్ఖపు భర్తలు ఉంటారు. భార్యను బజార్లో ఇడిచి కొడతారండి, సొంత భార్యనే కదా. రోడ్డు పైన అసలు డ్రెస్సు ఊడిపోయేలా కొడతారండి, నేను చూశాను. అలాంటి మూర్ఖపు భర్తలు ఉంటారు. అది మంచిది కాదు, వాళ్ళకు మంచి తత్వం కాదు. అది దేవుడి నుంచి వచ్చే శాపనను మీరు తట్టుకోలేరు అలా చేస్తే భార్యల్ని. కొంతమంది భార్యలు ఉంటారండి, భర్తకు చుక్కలు చూపిస్తారండి, సూటిపోటి మాటలతో మాట్లాడతారు. కొంతమంది అయితే భర్త మంచోడు అయినప్పటికీ కూడా వేరే వాళ్ళతో తప్పుడు సంబంధాలు పెట్టుకొని ఆ భర్త మనసుని ఎంతో బాధ పెట్టడంతో ఆ భర్తలు కూడా కొంతమంది సూసైడ్ చేసుకునే స్థితిలోకి వెళ్ళిపోతారండి. అలాంటి స్థితి కలిగి ఉండడం అనేది మంచిది కానే కాదు.
ఇక్కడ జరిగినటువంటి సందర్భం ఏంటో తెలుసా? అప్పుడు అబ్రహాము గారు ఈమెను తీసుకొని అరణ్యంలో వెళ్ళిపోయినప్పుడు ఆమె ఒంటరిగా ఆ ఎండలో, అసలు ఎడారి ప్రాంతం అంటే అరేబియాలో ఉన్నటువంటి ఎడారి అంటే ఇసుక ప్రాంతం. అక్కడ నీడ ఉండదు, చెట్లు ఉండవు. ఏదో ఒక చెట్టు ఉంటే అది ఒక అదృష్టంగా ఫీల్ అవుతారు. ఆ చెట్టు నీడ పోయి ఉంటారు. అయితే అదే టైంలో ఈ అమ్మాయి, ఈ యొక్క స్త్రీ, తల్లి లేదు, తండ్రి లేదు, దిక్కు దశ ఎవరు లేరు. ఈ స్త్రీని అన్యాయంగా ఆ అరణ్యంలో వదిలేసినప్పుడు ఆ స్త్రీ బిక్కిమంటూ ఏడుస్తూ ఏడుస్తూ అబ్రహాము గారు వెళ్తున్న కొలది చూస్తూ అబ్రహాము గారు వెళ్ళిపోయారు, కనబడలేదు ఇంకా. అప్పుడు చూసి ఎటు చూసినా ఒక్కతే, ఎవరున్నారు? ఎవరు లేరు. అక్కడ నీళ్ళేమో అయిపోయాయి. కట్టుకున్నది, కట్టుకొని వచ్చిన అన్నం కూడా, అది కూడా తినేసారు, అయిపోయింది. బాబు చిన్నగున్నాడు, నీళ్లు దొరకట్లేదు. అప్పుడు ఏం చేయాలి? నా బాబును ఒక పొద కింద పడుకోబెట్టి, అక్కడ లేఖనాలు చదివితే మనకు అర్థమవుతుంది, ఎలుగెత్తి ఏడ్చిందంట బాబుని అక్కడ పడుకోబెట్టి. అయ్యో, నా బాబు చనిపోబోతున్నాడే, వీని చావు నా కళ్ళతో నేను ఎలా చూస్తానండి? నా బాబు నా కళ్ళ ముందు చనిపోతుంటే నా గుండె తట్టుకోలేకపోతుందండి. నా బాబు నా కళ్ళ ముందే ప్రాణం పోతుంటే నేను తట్టుకోలేకపోతున్నానండి అని చెప్పి హగరు గారు గుండె పగిలేలా ఏడుస్తుందండి అరణ్యంలో. అయ్యో, ఎవరైనా ఉన్నారా సహాయం చేసేవాళ్ళు? అయ్యో దేవుడా, ఎవరైనా ఉంటే బాగుండేది. నాకు గుక్కె నీళ్ళు ఇచ్చిన బాబుని బ్రతికిస్తే, నాకు ఎవరైనా ఆశ్రయం ఇస్తే వాళ్ళ దగ్గర కూడా మనిషిలాగా పని చేసుకొని బ్రతుకుతానండి, కష్టపడి బతుకుతాను, ఎవరైనా ఉంటే బాగుండేదని హగరు గారు గుండె బాదుకుంటూ ఏడుస్తున్నారండి. అక్కడ ఒక కుటుంబం తీసుకున్న నిర్ణయం ఇది మంచి నిర్ణయమా? ఒక స్త్రీని అలా అరణ్యంలో వదిలిపెట్టడం. అలా గుండె బాదుకుంటూ ఏడుస్తున్న సందర్భంలో ఎలుగెత్తి ఏడ్చినప్పుడు పైనుండి అన్నీ చూసేవారు ఒకరు ఉన్నారు. నీ కుటుంబంలోనే నీ భర్తను నీవు హింసిస్తూ, నీ భర్తను సూటిపోటి మాటలతో మాట్లాడుతున్న వ్యక్తులు ఎవరైనా ఉన్నారేమో, కానీ పైనుండి చూస్తున్న వ్యక్తి ఒకరు ఉన్నారు, జాగ్రత్త. నీ భార్యను నీవు అస్తమానం హింసిస్తూ, బాధిస్తూ, కొడుతూ, తిడుతూ, రోడ్లపైకి లాగి కొడుతూ ఉన్నావేమో, అయితే పైనుండి చూస్తున్న వ్యక్తి ఒకరున్నారు. ఆయననే ప్రభువు అయిన యేసుక్రీస్తు. ఆయన చూస్తూ ఊరుకుండే దేవుడు కాదు, నీకు తగిన విధంగా శిక్ష విధించే గొప్ప దేవుడు. కాబట్టి గమనించండి, నీ కుటుంబంలో అల్లరిపాలు చేసుకోకండి, కుటుంబాలను తప్పుడు నిర్ణయాలు తీసుకోకండి. అయితే ఏమైందో తెలుసా? అప్పుడు దేవుడు ప్రత్యక్షమైపోయి, హగరు ఎందుకు ఏడుస్తున్నావమ్మా? అక్కడ ఆమె ఎలుగెత్తి ఏడుస్తుందండి, ఎలుగెత్తి ఏడుస్తూ ఉంది. ప్రభువాన్ని కనికరించే వాళ్ళు లేరు అన్నప్పుడు ఆ దేవుడు వచ్చి ఆమె కన్నీటిని తుడిచి, ఆమెను ఓదార్చి, ఆమెకు ఆదరణ కలిగించి, నీ కుమారుని కూడా నేను విస్తారంగా అభివృద్ధి చెందిస్తాను, నీవు బాధపడకు అని చెప్పారు. ఇక్కడ మొదలైంది. అక్కడ శారా గారి కుమారుడు పెరుగుతున్నాడు, ఇక్కడ హగరు కుమారుడు పెరుగుతున్నాడు. హగరు కుమారుడు అన్నటువంటి ఇష్మాయేలు పెరుగుతున్నాడు, అక్కడ శారా కుమారుడు అంటే ఈసాకు పెరుగుతున్నాడు. వీళ్ళిద్దరు పెరిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత ఒకరి గురించి ఒకరు చెప్పుకోకుండా ఉంటారండి. ఇదిగో ఇష్మాయేలు, హగరు చెప్తుంది, ఇదిగో నన్ను అన్యాయంగా చేశారు, అడవిలో వదిలేశారు. ఎవరమ్మా, నిన్నెవరు వదిలేశారమ్మా? అట్లాగా అదిగో ఒక ఫ్యామిలీ ఉంది చూసావా, అక్కడ అబ్రహాము, శారాని, వాళ్ళ ఫ్యామిలీ నన్ను అన్యాయం చేసిందన్న. సరే అమ్మా, నేను చూసుకుంటాను వాళ్ళ గురించి అని చెప్పేసి, ఎంతో కొంత కక్ష కానీ కుట్ర కానీ లేకుండా ఉంటుందండి, ఉంటుంది కదా. అలాగే ఇప్పుడు ఈ ఇష్మాయేలు సంతానమైన వాళ్ళు ఎవరో తెలుసా అండి? ప్రత్యక్షంగా చెప్పాల్సిన అవసరం లేదు, అదే అరబ్ కంట్రీస్లో ఉన్నటువంటి ఇస్లాం మతస్థులుగా ఉన్నారు. ఈ శారా కుటుంబస్తులు ఎవరు ఉన్నారో తెలుసా? యూదులు, మిగతా వాళ్ళుగా ఉన్నారు. అయితే గమనించండి, అందుకే ఈ కుటుంబం తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల, ఈ కుటుంబంలో కుతంత్రం అంటే తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయం వల్ల ఏమైందో తెలుసా? వీళ్ళిద్దరు అన్నదమ్ముల మధ్యలో చిచ్చు మొదలైంది. ఒకరంటే ఒకరికి పడటం లేదు, కొట్టుకుంటున్నారు. యుద్ధాలు, కుట్రలు, కక్షలు, చంపుకునే స్థితికి వెళ్ళిపోయింది. గమనించండి, ఒక కుటుంబంలో అన్న తమ్ముళ్ళు ఉంటే వాళ్ళిద్దరిని సమానంగా చూడాల్సిన బాధ్యత ఆ తల్లిదండ్రులది. ఒక కుటుంబంలో అక్క చెల్లి ఉంటే వాళ్ళిద్దరిని సమానంగా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులది. చాలామంది తల్లిదండ్రులు చేసే తప్పేందో తెలుసా? చిన్నోడు అంటే చాలా మమకారం చేస్తారు, పెద్దను నిర్లక్ష్యం చేస్తుంటారు. కొంతమంది పెద్దోడిని బాగా మమకారం చేస్తారు, చిన్నోడిని నిర్లక్ష్యం చేస్తుంటారు. అది తప్పు. తెలివైన తల్లిదండ్రులు ఇద్దరిని సమానంగా చూడాలి. వాడు ఎలాంటి వాడైనా, ఎంత మంచివాడైనా, ఎంత మూర్ఖుడైనా, ఇద్దరు ఆడపిల్లల్ని సమానం చూడాలి. ఆడపిల్లలైనా సమానమే, మగపిల్లలైనా సమానం. అలా చూడాలి తప్ప ఒకరిని ఎక్కువ ఒకరిని తక్కువ చూడడం ద్వారా పెద్దగా అయిన తర్వాత వాళ్ళలో ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది. మా అమ్మ నాన్నలు వీడిని బాగా చూసుకున్నారు, నన్ను సరిగా చూసుకోలేదు, వీనికి ఎక్కువ డబ్బులు పెట్టారు, వీడిని బాగా చదివించారు, నన్ను చదివించలేదు. అంటే వారి టాలెంట్ని బట్టి చదివించే విధానం వేరే ఉంటుంది. కానీ
ఏదేమైనప్పటికీ కూడా పిల్లల్ని సమానంగా పెంచడము భార్య భర్తల బాధ్యత, తల్లిదండ్రుల బాధ్యత అది. చూడండి, గమనించండి, ఒక కుటుంబంలో ఒక కుతంత్రం జరిగింది. ఏంటి ఆ కుతంత్రం అంటే, ఆ కుటుంబంలో ఉన్నటువంటి భార్య భర్తలు తీసుకున్న తప్పుడు నిర్ణయం వలన ఇప్పటికి కూడా అక్కడ ఇరాన్, ఇజ్రాయెల్ కొట్టుకు చేస్తున్నారు పక్కపక్కలనే. ఇప్పటికి కూడా కొట్టుకు చేస్తున్నారు. మొన్న ఇజ్రాయెల్ దాడి చేసింది, ఇజ్రాయెల్ పైన ఇరాన్ దాడి చేసింది. ఇప్పుడు ఇజ్రాయెల్ కూడా నేను ఖచ్చితంగా పగ తీర్చుకుంటా అని ఇజ్రాయెల్ కూడా రెడీ అయిపోతుంది. అలా ఒకటి కాదు, ప్రపంచంలో మొత్తానికి చిన్న భిన్నం అయిపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? ఈ తల్లిదండ్రులు తీసుకున్న తప్పుడు నిర్ణయం వల్లనే. కాబట్టి గమనించండి, మీ కుటుంబాల్లో కూడా తల్లిదండ్రులుగా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు? దేవుడు చెప్పే మాటకు లోబడి ఉండండి. భర్త నోరు లేచినప్పుడు భార్య కాముగా బయటికి వెళ్ళిపోవడం మంచిది. భార్య నోరు లేచినప్పుడు భర్త కాముగా బయటికి వెళ్ళిపోవడం మంచిది. కానీ ఇద్దరికిద్దరు అలాగే ఉంటే మటుకు ఖచ్చితంగా కుటుంబం ఎక్కువ కాలం నిలబడదు. గమనించండి, భార్య భర్తలుగా మీరు తీసుకోవాల్సిన నిర్ణయాలపైననే మీ పిల్లల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. తల్లిదండ్రులుగా మీరు తీసుకున్న నిర్ణయం పైననే మీ పిల్లల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. కాబట్టి గమనించండి, ఇక్కడ దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథంలో ఈ శారా గారి గురించినటువంటి మంచి విషయాలను కూడా రాయించి పెట్టాడు. శారా గారి గురించినటువంటి ఇలాంటి కొన్ని కుట్రలతో కూడిన విషయాలను కూడా రాయించి పెట్టాడు. ఎందుకు తెలుసా? వాటిని నేర్చుకోవాలి, వీటిని వదిలేయాలని. బైబిల్ గ్రంథాన్ని బాగా చదివితే మనకి ఇలాంటి విషయాలు ఎన్నో అర్థమవుతాయండి. మన కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలి, ఈ బైబిల్ గ్రంథాన్ని చదివినప్పుడు ఈ గ్రంథంలో ఉన్న మాటలు మనకు తెలియజేస్తాయి, ఈ లేఖనాలు మనకు తెలియజేస్తాయి మనం ఎలా బ్రతకాలో. కానీ బైబిల్ను చాలామంది 10 సార్లు 20 సార్లు చదువుతారు. కానీ ఏదో చదవాలనేసి గబగబా 10 సార్లు 20 సార్లు చదివితే ప్రయోజనం లేదండి. ఆ బైబిల్ గ్రంథాన్ని బాగా ధ్యానించాలి. బాగా చదువుతున్నప్పుడు ఎన్నో విషయాలు మనకు తెలుస్తూ ఉంటాయి. కొన్నిసార్లు నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు హైదరాబాద్లో వచ్చి అక్కడ కాలేజ్ చేస్తున్న నైట్ నేను బైబిల్ చదువుతున్నటువంటి టైంలో కొన్నిసార్లు అది రాత్రి మొదలు పెడితే తెల్లారిన విషయం కూడా తెలిసేది కాదండి. ఎందుకంటే అందులో డీప్గా వెళ్ళిపోతాను నేను లేఖనాలు చదువుతున్నప్పుడు. ఇప్పుడు అబ్రహాము శారా గారి చదువుతున్నప్పుడు నేను వాళ్ళ కుటుంబంలోకి వెళ్ళిపోయి అక్కడ నిలబడి చూస్తాను వాళ్ళ యొక్క చిత్రాలన్నీ. అలా చదువుతాను నేను బైబిల్. కాబట్టి బైబిల్లో ఎవరైనా అలా చదివినప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. నేను బైబిల్ చదువుతున్నప్పుడు శారా గారు ఏమంటున్నారో అన్నప్పుడు ఆ శారా గారి పక్కన నిలబడి అబ్రహాము గారు ఏం ఆలోచిస్తున్నారో, అబ్రహాము గారు ఎలాంటి స్థితి కలిగి ఉన్నారో కూడా నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. అక్కడ హగారు గారిని తిట్టినప్పుడు హగారు గారు ఎలా ఫీల్ అవుతున్నారో హగారు గారిని చూస్తూ నేను ఆలోచిస్తాను. నేను ఎక్కడ ఉంటాను బైబిల్ చదువుతున్నప్పుడు? నేను బైబిల్ బయట ఉన్నాను, బైబిల్ లోపలికి వెళ్ళిపోతాను. అలా బైబిల్ని చదివినప్పుడే బైబిల్ మనకు అర్థమవుతుంది. లేకపోతే అది వాక్యానుసారంగా ఉంటే ఆడ ఒక వచనం ఈడొక వచనం ఉందనుకో, వాటిని మనం అర్థం చేసుకోలేం. అక్కడ వచనం చదివి ఇక్కడ వచనం చదివినా కానీ కూడా మనకి ఈజీగా అర్థమైపోతుంది. ఎప్పుడో తెలుసా? ఇలా డీప్గా బైబిల్ చదివినప్పుడు. అందుకే ఈ యొక్క బైబిల్ గ్రంథంలో ఈ శారా గారి యొక్క జీవితాన్ని డీప్గా చదివినప్పుడు మనకు చాలా విషయాలు నేర్చుకోవచ్చండి. ఆమె గారి ద్వారా ఎలా ఉండకూడదు, ఆమెలో 90% మటుకము కుళ్ళు కుట్రలు కక్షలే ఉన్నాయండి. అలాంటి స్త్రీ ద్వారా కుటుంబం ప్రశాంతంగా పచ్చగా ఉండదండి. ఎప్పుడు కొట్లాటలు గొడవలే ఉంటాయి. అలాంటి స్త్రీలు కుటుంబంలో ఉంటే వారి క్యారెక్టర్ మార్చుకోవడం మంచిది. అలాంటి పురుషులు ఉంటే కూడా వారి కుటుంబంలో అలాంటి క్యారెక్టర్ మార్చుకోవడం మంచిది. గమనించండి, చివరిగా నేను చెప్తుంది ఏంటంటే, కుటుంబంలో కుతంత్రం అనే యొక్క వాక్యాన్ని మనం విన్నాము. ఈ కుటుంబంలో జరిగినటువంటి ఈ కుతంత్రము, శారా గారు చేసిన కుతంత్రము, శారా గారు అడవిలోకి పంపించేశారు, వెళ్ళగొట్టేశారు. కాబట్టి ఇప్పటికీ కూడా తన్నుకు చేస్తున్నారు. మరి మీ కుటుంబంలో మీ పిల్లలుగా ఉన్నటువంటి మీరు తల్లిదండ్రులుగా మీ కుటుంబంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు? దేవుడు చెప్పినప్పుడు ఆ మాటకు లోబడాలి. దేవుణ్ణి నిందించడం మంచిది కాదు. దేవుడు నాకు పిల్లలు లేకుండా చేశాడు, నీకు ఏదైనా లేనప్పుడు నువ్వు అంటావు దేవుడే చేశాడు దేవుడిని నిందించడం మంచిది కాదు. దేవుడు ఏదైనా కరెక్ట్గానే చేస్తాడు, సమయానుకూలంగా చేస్తాడు. భర్తల్ని నిందించడం మంచిది కాదు, భార్యని నిందించడం మంచిది కాదు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఇద్దరు కలిసి పరిష్కారం కోసం ఆలోచించి సమస్యను పరిష్కరించుకోవాలి తప్ప దాన్ని ఇల్లు పీకి పందిరేసినట్టుగా గోడ్డుతో పోయేది గొడ్డల దాకా తెచ్చుకునే విధంగా మాట్లాడి రెచ్చిపోయి గొడవలు పెట్టుకొని విడాకులు ఇచ్చుకునే వరకు పోకూడదు. ప్రతి కుటుంబంలో సమస్యలు వస్తాయి. ఆ సమస్యల్ని భార్య భర్తలు ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటే ఆ సమస్యల నుంచి విడుదల పొందుకోవచ్చు. అందుకే దేవుడు కూడా అదే ఆలోచిస్తాడు. ఏ కుటుంబం విడిపోవాలని, చిన్న భిన్నాలు కావాలని దేవుడు కోరుకోవాలి. అందుకనే అబ్రహాము గారితో దేవుడు ఏమంటాడో తెలుసా? అబ్రహామా, సరే శారా చెప్పినట్టుగా విను అని అంటాడు. అందుకనే దేవుడు కూడా ఒకవేళ శారా చెప్పినట్టుగా అబ్రహాం వినలేదనుకోండి, విడాకులు వచ్చేస్తారు, విడిపోతారు.
అందుకని దేవుడు చెప్తున్నాడు, సరే సరే అబ్రాహ్మ, ఏమో నీవు శారా చెప్పినట్టుగా విను, ఆమె చెప్పినట్టుగా విను, పర్లేదు అని దేవుడు ఎప్పుడు అంటాడో తెలుసా? ఆమె టార్చర్ పెడుతున్నప్పుడు నేను ఉంటా, ఆమెను పంపించేస్తే ఉంటా, లేకుంటే నేను ఉండను, నేను వెళ్ళిపోతాను అన్నప్పుడు దేవుడు జోక్యం చేసుకొని అబ్రాహ్మ గారితో అంటున్నాడు, అబ్రాహ్మ ఆగు ఆగు, సరే ఆమె చెప్పినట్టుగానే విను, లేకపోతే మళ్ళీ కుటుంబం పూర్తిగా మీ విడాకుల వరకు వచ్చేస్తుంది అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి గమనించండి, దేవుడు సమయానుకూలంగా అన్ని విషయాలు మనకి సరిపెడతాడు కుటుంబంలో. అయితే కుటుంబంలో ఉన్నటువంటి భార్య భర్తలు ఇద్దరు కష్టం వచ్చినా నష్టం వచ్చినా వాళ్ళు ఏకాభిప్రాయం కలిగి ఉండాలి. ఒకరిని నిందించుకొని ఇంకొకరిని నిందించకూడదు. నీ వల్లనే కుటుంబంలో సమస్య వచ్చింది, లేదా నీ వల్లనే అప్పులు అయిపోయి, లేదా నీ వల్లనే ఇది వచ్చిందని అనుకోకూడదు. కుటుంబం అన్న తర్వాత కొన్ని అప్పులు ఉంటాయి, లేదా కొన్ని సమస్యలు ఉంటాయి. ఏది వచ్చినప్పటికీ కూడా ఇద్దరు కూర్చొని సరే దీని నుంచి ఎలా బయటపడాలో ఆలోచిద్దాం అని నిర్ణయం తీసుకొని పని చేస్తే ఖచ్చితంగా ఆ కుటుంబం కట్టబడుతుంది. ఆ కుటుంబం ఆ తల్లిదండ్రులకు కూడా ఒక ఆదర్శప్రాయంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉన్న కుటుంబము ప్రపంచంలో ప్రశాంతత లేకుండా చెడగొట్టిన ఈ కుటుంబంలో ఉండకుండా, ఈ కుటుంబంలో మంచి విషయాలు కూడా ఉన్నాయి, కానీ ఈ చెడు విషయాలు కొన్ని ఉన్నాయి చూసారా? ఈ కోణంలో ఏ కుటుంబం ఉండకుండా దేవుడి మాటకు లోబడి ముందు కొనసాగితే ఆ కుటుంబాలు ఖచ్చితంగా కట్టబడతాయి, దేవుళ్ళు ఆశీర్వదించబడతాయి. కాబట్టి మీరు కూడా దేవుడు చెప్పిన మాటకు లోబడి మీ కుటుంబాలను కట్టుకుంటారని, మీ కుటుంబం ఎల్లప్పుడూ పచ్చగా 3 కాయలు 6 పండ్లు లేదా 3 పువ్వులు 6 కాయలుగా మీ కుటుంబము పచ్చగా వికసించాలని, మీ కుటుంబం అభివృద్ధి చెందాలని, భోజనపు బల్ల చుట్టూ మీ పిల్లలు విస్తారంగా ఒలీవల మొక్కల వలె మీ కుటుంబంలో మీ పిల్లలు కూడా ఉండాలని నేను ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఇలాంటి సందర్భంలో కూడా ఇలాంటి స్థితి కలిగి ఉండకుండా మీరు భార్య భర్తలు ఒకరికొకరు లోబడి ఉండండి. కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా ఒకరినొకరు ఓదార్చుకోండి, ఆదరించుకోండి, మీ కష్టాల నుంచి బయటపడండి, దేవునికి లోబడి ఉండండి, మీ కుటుంబం పచ్చగా ఉండాలని ఆశిస్తూ ఈ యొక్క దేవుని మాటలు విన్నందుకు మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మే గాడ్ బ్లెస్ యూ.